హాయ్ గైస్, ఇప్పుడే మనము దేవరా ట్రైలర్ అయితే చూసాము. నాకైతే దేవరా ట్రైలర్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చాను గైస్. నాకు దేవరా ట్రైలర్ చూసినాక అయితే నాకు అంత అయితే ఎక్కలేదు గైస్. ఎందుకంటే నాకు ట్రైలర్ చూసినాక అయితే యావరేజ్ అనిపించింది. సో ఎందుకు రీజన్ అంటే తెలుస్తారా గైస్, నేను కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అందరికీ అయితే. సో గైస్, చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అన్న లాస్ట్ మూవీస్ చూసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళ సినిమా చూశారు కదా, ఫాదర్ అండ్ సన్గా చేశారు. మళ్ళీ శక్తి సినిమా చూశారు కదా, ఫాదర్ అండ్ సన్గా చేశారు. అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ అదొక రీజన్ ఉండొచ్చు. కానీ నాకు కొరటాల శివ గారు మూవీస్ చూసుకున్నట్టయితే, శ్రీమంతుడు చూసుకున్నట్టయితే, భరత్ అనే నేను సినిమా చూసుకున్నట్టయితే నాకు అంత రేంజ్ అయితే కనిపించలేదు గైస్ ఈ ట్రైలర్ చూసినాక. సో ఇప్పుడు ఈ ట్రైలర్ లో చూసిన నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఎన్టీఆర్ అన్న అంటే మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే లాస్ట్ సినిమాలో అరవింద సమేత సినిమా కూడా చూసాం కదా గైస్, మాస్ అంటే చాలా లైక్ చేస్తాం. సో గైస్, ఈ మూవీ ట్రైలర్ లో అయితే నాకు మాసే కనిపించింది. కానీ అంత స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే స్టోరీ అయితే నాకు అంత ఏం ట్రైలర్ లో కనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ ఏ విధంగా వాడారో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. జాన్వీ కపూర్ గారిని అయితే ఒక రొమాంటిక్ లోనే చూపించారు. మరి కంటెంట్ వైజ్ గా అయితే ఎన్టీఆర్ అన్న లుక్ పరంగా చూసుకుంటే ఒక కంటెంట్ లాగా కనిపిస్తుంది. కానీ జాన్వీ కపూర్ గారిని చూస్తే మాత్రం ఒక గ్లామరస్ రోల్ లాగానే కనిపిస్తుంది. నాకైతే మ్యూజిక్ బాగుంది, కొన్ని విజువల్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ సముద్రంలో ఫిష్ పైన పైకి వస్తారు కదా ఎన్టీఆర్ గారు, అదైతే బాగుంది. కొన్ని బాగున్నాయి గైస్. కానీ కొరటాల శివ గారి నుంచి అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న RRR తర్వాత ఈ సినిమా చేస్తున్నారు అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అయ్యారు కదా. సో ఆ మూవీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనము? ఆచార్య సినిమా చూసాం కదా గైస్, నాకు అలానే కనిపిస్తున్నాయి ట్రైలర్ లో. కొన్ని విజువల్స్ చూస్తుంటే, కొన్ని సీన్స్ చూసినట్టయితే నాకు డైలాగ్స్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ, హీరో లుక్ పరంగా కానీ నాకైతే కొరటాల శివ గారు సేమ్ రొటీన్ గానే చేసినట్టయితే అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా ఈ మధ్య కాపీ కొడుతున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి అనిరుద్ధ్ పైన. సో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ పైన 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి గైస్. కానీ ఆ సాంగ్స్ కూడా నాకైతే కాపీ కొట్టారు అని అయితే కొంతమంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో అక్కడ మచ్చ ఉంది. ఇప్పుడు ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినాక కూడా నాకైతే అంత ఏం ఎక్కలేదు. ఎన్టీఆర్ అన్న చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. సో మరి ఇక చూద్దాం గైస్, నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను. సెప్టెంబర్ 27న అయితే సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు చూద్దాం. ఇంకే ఈ ట్రైలర్ని బట్టి మనము జడ్జిమెంట్ చేయొద్దు కదా. సినిమా రిలీజ్ అయినాక చూద్దాము ఎలా ఉంటుంది. ట్రైలర్ కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ కొరటాల శివ గారు లాస్ట్ టైం అయితే ఆచార్య సినిమాతో అయితే చాలా డిసప్పాయింట్ చేశారు. కొంతమంది సినిమా వాళ్ళు కూడా అన్నారు కదా గైస్, కొరటాల శివ గారికి ఫ్రీడమ్ ఇవ్వలేదు అనేసి. కానీ ఇప్పుడైతే చాలా ఫ్రీడమ్ ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను ఈ సినిమా నుంచి అయితే. కానీ ఎలా చూపించాడు మరి, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, డైలాగ్స్ ఎలా ఉంటాయి, యాక్టర్స్ ఎలా వాడుకున్నాడు. ఎస్పెషల్లీ ట్రైలర్ లో చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు వాయిస్ వినిపించింది. కానీ శ్రీకాంత్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు ఇది సెకండ్ సినిమా అనుకుంటా మన తెలుగులో, ఆదిపురుషు తర్వాత. సో అంతా ఆయన నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే బాలీవుడ్ యాక్టర్ కదా, చాలా పెద్ద వ్యక్తి ఆయన. అసలు చూద్దాం. మూవీ అయితే 27న రిలీజ్ అవుతుంది గైస్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను గైస్. నేనైతే నెగిటివ్ అయితే ఏం స్ప్రెడ్ చేయట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. సినిమా కొరటాల శివ గారు అయితే మళ్ళీ యావరేజ్, మళ్ళీ దెబ్బ కొట్టాడేమో అని అయితే నాకు అనిపిస్తుంది గైస్. చూద్దాం మరి 27న అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో, అటర్ ఫ్లాప్ అవుతుందో, యావరేజ్ అవుతుందో మరి అయితే చూద్దాం 27న. దట్స్ ఇట్ గైస్, నేను చెప్పాల్సింది.